మీరు ఎవరైనా యూదులుగాని దేవుడి గురించి తెలియని జనముగాని ధనవంతులైనా పేదలైనా దగ్గర నుండినా దూరముండినా మీరు నమ్మితే చాలు, విశ్వాసంతో అడిగితే చాలు. దేవునికి ఆచారాలు విధులు అవసరం లేదు. ఆయనకు నమ్మకమైన హృదయం చాలును. నయమాను అనే సిరియారాజు సైన్యాధిపతి, దేవునిని ఎరగని వ్యక్తి మరియు కుష్ఠరోగి కూడా. మొదట అతను గర్వంతో ఉండెను. కాని చివరికి అతడు దేవుని దాసుడైన ఎలీషా చెప్పిన మాటను వినెను. అతడు యోర్దాను నదిలో 7 సార్లు మునిగెను. అప్పుడు అతడు కుష్ఠువ్యాధి నుండి స్వస్థత పొందెను. అప్పుడు అతడు ప్రకటించెను, ఇప్పుడు నాకు తెలిసింది, ఇశ్రాయేలులో తప్ప భూమిమీద ఎక్కడా దేవుడుండడని. ఆ తరువాత అతడు సిరియాలో దేవునికి సాక్షిగా మారెను. దేవునిని ఎరగని ఒక వ్యక్తి తనను తాను తగ్గించుకుని దేవుని వాక్యాన్ని అనుసరించినప్పుడు దేవుడు అతన్ని స్వస్థపరిచి అంగీకరించెను. టైరు మరియు సీదోను ప్రాంతానికి చెందిన సిరోఫినిషియన్ మహిళ తాను ఇంకా యేసే దేవుడు అని తెలుసుకొనలేదు. కాని తన దయ్యం పట్టిన కుమార్తెకు స్వస్థత కోసం యేసును వేడుకొనెను. పరీక్షింపబడినప్పటికీ ఆమె వినయంగా స్పందించెను. కుక్కపిల్లలు కూడా బల్ల క్రింద ఉండి పిల్లలు పడవేయు రొట్టె ముక్కలు తినును గదా అనెను. ఆమె మాటకు యేసు స్పందించెను, ఓ మహిళా, నీ విశ్వాసము గొప్పది, నీకు నీవు కోరినట్లుగా జరుగునుగాక అని చెప్పెను. ఆమె కుమార్తె ఆ క్షణమే స్వస్థత పొందెను. యేసే దేవుడు అని తెలియని ఆ మహిళ యొక్క వినయం మరియు స్థిరమైన విశ్వాసం దేవుని హృదయాన్ని కదిలించెను. శతాధిపతి అనే రోమనీయుడైన అధికారి యేసే దేవుడని తెలియకుండానే యేసు దగ్గరకు వెళ్లి తన దాసుడికి స్వస్థత కలిగించమని కోరుతూ గొప్ప విశ్వాసం చూపెను. యేసు సెలవిచ్చెను, ఇశ్రాయేలులో నేను ఇంత గొప్ప విశ్వాసం చూడలేదు అని. అతని దాసుడు స్వస్థత పొందెను. యేసు ఆ అన్యజనుడి విశ్వాసం అందరికీ ఆదర్శంగా చూపెను. ప్రపంచం తిరస్కరించిన వారిని దేవుడు స్వీకరిస్తాడు. ఆయనను గూర్చి పూర్తిగా తెలియని జనులే స్వస్థత, గౌరవం, కృప పొందితే మీరు ఇంకా నిశ్చయముగా అన్ని పొందగలరు. కేవలం నమ్మండి, ఆయన మిమ్మల్ని తిరస్కరించడు.